హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా వందనాలండి. నేను మాస్టర్ రాజు. బాగున్నారా? అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై వీడియోస్. అయితే ఇందులోను విజయప్రసాద్ రెడ్డికి క్రాంతి కుమార్ ప్రశ్న అడిగాడు. ఈ వీడియోలో ఏమడిగాడు? రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా నన్ను ఒక్క మాట మీదే మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్పండి, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా అని ఏ క్రైస్తవుడికైనా ఎవరైనా అడగొచ్చు. ఏం ఆన్సర్ చెప్తాము? విజయప్రసాద్ రెడ్డి ఏం ఆన్సర్ చెప్పాడు తెలుసా? క్రాంతి కుమార్కి, నువ్వు రాముడిని నమ్మావు కాబట్టి రాముడు నీకు దేవుడు, నేను కృష్ణుని నమ్మాను కాబట్టి కృష్ణుడు నాకు దేవుడు. అంటే ఎవరు నమ్మితే వాళ్ళు దేవుడు అయిపోతారా? లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా, తప్పది. మీరు చెప్పండి. అలా కాదు. నేను ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పోడా మా నాన్నగారు గొప్పోడా అన్నట్టు ఉంటుంది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే, రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ సార్, విజయప్రసాద్ రెడ్డి వల్ల జరుగుతున్న వాదనల గురించి మీరు ఏమంటారు సార్? బాలకృష్ణ, దాగరి బాలకృష్ణ అడుగుతా ఉన్నాడు. ఏం వాదన అది? ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నాడు. అది ఎవరు ఒప్పుకుంటారు? ఏ క్రైస్తవుడు ఒప్పుకుంటాడు? అది నేనే కాదు, మీరే కాదు, ఏ క్రైస్తవుడు కూడా జై శ్రీరామ్ అని అనడు, అనకూడదు, అనలేడు, అనజాలడు, దాన్ని హర్షించలేడు. ఇదే నా ఆన్సరు? ఇదే క్రైస్తవుడు ఇవ్వాల్సిన ఆన్సరు? ఏంటి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు? నాకైతే విజయప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏం కరెక్ట్ అనిపించలేదు. అంటే ఆయన ప్రజల్ని మెప్పించడానికి, హైందవ సోదరులు మెప్పించడానికి ఇచ్చిన ఆన్సర్ ఇది. ఆయన ఏటి ఆన్సర్లు ఇస్తున్నాడో ఆయనకే తెలీదు. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంట, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అంట. ఏటి మాట్లాడతాడో ఆయనకే తెలీదు. ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి ఒక క్రైస్తవులందరినీ పాడు చేసి చెడగొట్టేసి వీళ్ళందరూ మరి నరకానికి పంపిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ నిజానికి నేను చెప్తాను, అసలు నా ఒపీనియన్ మీకు చెప్తాను. అసలు ఏంటి, ఒకవేళ ఎవరైనా క్రైస్తవుని ఇది అడిగితే ఏంటి ఆన్సర్ చెప్పాలి? చాలా సింపుల్గా చెప్పవచ్చు. ఏంటంటే, ప్రపంచానికి ఒక్కడే దేవుడు అని చెప్పాలి. ఫస్ట్ ప్రపంచానికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఈ భూమికి దిగొచ్చి నా ప్రాణం కోసం, నా పాపముల కోసం మరణించాడు సెలువులో. కాబట్టి ఆయనే నా దేవుడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాలి. అది మిగతాది మీరు ఏంటి నమ్ముతున్నారో, మీరు నమ్ముతున్నారో లేదో మీకు అది మీ ఇష్టం అండి అని చెప్పేయాలి. అది మీ ఇష్టం. మీరు రాముడిని నమ్మొచ్చు, కృష్ణుని నమ్మొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం అభ్యంతరం లేదు. కానీ దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అని చెప్పాలి. సరిపోను కదా? సువార్త చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది. అలాంటి ఆన్సర్ చెప్పుకోలేక కావాలని దాన్ని ట్విస్ట్ చేసి ప్రజల్ని మాయ చేసి మాట్లాడితే ఏం లాభం? విజయప్రసాద్ రెడ్డి చెప్పండి. ఇప్పటికే ఆంధ్రదేశంలో సంఘాలన్నీ నీ వల్ల గజిబిజి అయిపోయాయి. ప్రసాదాలు తినమన్నావు, నీకు ఇప్పటికే నీ సంఘం వాళ్ళందరూ తినడం మొదలెట్టేసి ఉంటారు. వాళ్ళందరూ ఎలాగా నరకానికి వెళ్ళిపోతారు. అలాగే మళ్ళీ నువ్వు జై శ్రీరామ్ అని వాళ్ళు ఆడడం మొదలెట్టేస్తారు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు కలిసిపోయారు అందరూ. ఏ సోదరు ఉండదు ఇక్కడ. ఓకేనా? రైట్. మూడోది ఇంకేటి చెప్పావు? ఇది చెప్పేసావు. కాబట్టి ఇది కూడా ప్రాబ్లం ఏం లేదు కదా. కానీ నిజానికి దేవుడు ఏం కోరుకున్నాడు మన దగ్గర చెప్పండి? దేవుడు ఏం కోరుకున్నాడు? ఎవరైనా అలా చెప్తే ఎవరు చెప్పరు, ఏ క్రైస్తవుడు చెప్పడు. రక్షణ పొందిన ఏ క్రైస్తవుడు కూడా అలా చెప్పడు. ఏం చెప్తాడు? ఎవరైనా చేసిరామంటే ఈడు ఆ వందనాలు. అలా కాదట. అతను నన్ను క్వశ్చన్ అడగగానే నేను అనేయాలట ఉగ్రవాదిలాగా, రాముడు దేవుడు కాదు యేసుప్రభు దేవుడు అనేయాలట. అప్పుడు ఇంకా అందరూ మనం నువ్వు ఎవరికి ఏం చెప్పకలేదు, ఇంకా సత్యం చెప్పకలే. తమ్ముడా ప్రసాద, ప్రభువును కొల్లబొడిచావు కదయ్యా అని టైటిల్ పెట్టాడు. అంటే ప్రభువుని మరలా సిలువెక్కించావు కదయ్యా అని అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అందులో మొట్టమొదటిగా చూడండి, సోదరుడు ప్రసాద్ అంటున్నాడు రాముడు హిందువులకు దేవుడు, యేసు క్రైస్తవులకు దేవుడు అని. జవాబు చెప్పడం చేతగాక చెప్పే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాక యాంకర్ వేసిన ప్రశ్న నమస్తే అని చెప్తారు. అంతే, అంతవరకే. అదే నీకు నచ్చింది అలా చెప్పుకున్నావు, నాకు నచ్చింది అలా చెప్పుకున్నావు, అంత చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరు దేవుడు అని అడిగిన బల్ల గుద్ది క్రాంతి కుమార్ అడిగాడు. క్రాంతి కుమార్ అడగడానికి ఒక కారణం ఉంది. అందరికి తెలియాలనే ఉద్దేశంతో అడిగాడు. మరి నువ్వు అందరికి తెలియాలని సువార్త చెప్పాలి కదా, చెప్పలేకపోయాడు.
నీలాంటి సువార్త చెప్తే ఎన్ని మంది రక్షింపడతారండి? అంత మంచి అవకాశం విడిచిపెట్టుకున్న విజయప్రసాద్ రెడ్డి దేవుడు నిన్ను చూసి హర్షిస్తాడా? హర్షించడు, ఏమాత్రం హర్షించడు. నీకు దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాడు. జాగ్రత్త, నీకు అక్కడి నుంచి తోసేయగలడు. చూడు, నీలో నాకేం కనబడుతుందంటే గర్వము, అహంకారము అంత మైండ్కి ఎక్కిపోయి ఉన్నది. తర్వాత నీకేంటి అనిపిస్తుందంటే నా ఎంత గొప్పోడు ఎవరు లేరు, నేను చెప్తే అందరూ వింటారనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఏం బాలే నీ పద్ధతి, నీ పరిస్థితి ఏం బాలే. దేవుడు నీకు అంత ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళి మంచి సువార్త చెప్పమని చెప్పాడు. అలా మంచి సువార్త ఎలా చెప్పాలి? దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వలేదా? ఎలా చెప్పాలి? దేవుడు ఒక్కడే నాయనా, నీకో దేవుడు నాకో దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించి ఆయన నా కోసం మరణించాడు కాబట్టి ఆయన నాకు రక్షకుడు అయ్యాడు, నా దేవుడు అయ్యాడు అని చెప్పాలి. నేను నమ్ముతున్న దేవుడు నా రక్షకుడు. నేను నమ్మాను, నీకు ఇష్టం ఉంటే నమ్మొచ్చు, నీ దేవుడు నీకు ఉండొచ్చు. చాలామంది అన్యులు రకరకాల దేవుళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి నమ్ముతున్నారు. కానీ ఒకడే దేవుడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్తే ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎవరు విన్నా సరే ఏమన్నా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దేవుడు ఏమంటారు? నిజమే కదా, ఆయన నమ్ముతున్నాడు. ఒకడే దేవుడు, ఒక దేవుడే క్రీస్తుగా వచ్చి మరణించాడు, ఆయన యేసుక్రీస్తు నా దేవుడు. ఆ ఒక ఇంటర్వ్యూలో నేను లేను, నేను అలాగే చెప్తాను. అదే కాదు, అక్కడ లేను కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. కానీ ఏ క్రైస్తవుడని ఇదే చెప్తాడని నా ఉద్దేశం. నువ్వు చెప్పలేదంటే దాని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. నువ్వు ఆ మనుషులు మెప్పుకోరువాడుగా నాకు అనిపించింది. యోహాను సువార్తలో మాట ఉంది, మనుషులు సంతోషపెట్టేవారుగా మీరు ఉండకూడదు, కానీ దేవుణ్ణి మెప్పుకోరువారుగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వేం చేసావంటే మనుషుల్ని సంతోషపెట్టేవారుగా మాట్లాడావు అని నాకు అర్థమైంది. సో అలాంటిది మీరు చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నచ్చదండి. అదే యోహాను సువార్త 12:43 విజయప్రసాద్ రెడ్డి మీకోసమే నా వాక్యం చదువుతాను. ఒక్క వాక్యం మీకోసం చదువుతానండి, మీరు వినండి, సంతోషించండి, తరించండి. 12:43 ప్రేక్షకులారా మీరు కూడా వినాలండి, మీకోసమనే చెప్పబడుతుంది. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి. ఎవరు? అక్కడున్న కొన్ని మంది ఫరిసీయులు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని అపేక్షించారట. నీలాంటోలే, నువ్వు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని అపేక్షించిన వ్యక్తిగా నాకు కనబడ్డావు విజయప్రసాద్ రెడ్డి. ఓకేనా? వాక్యం కూడా చదివాను, ఈ వాక్యం నీకే పనికొస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుందాం. ప్రజలారా మీరు విన్నారు కదా, నా ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే కమెంట్ పెట్టండి, రాంగ్ అనిపించినా కమెంట్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా మీకు అడిగితే మీరేం చెప్తారో అది కూడా మీరు ఆన్సర్ పెట్టండి. జై హింద్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.